యేసు ప్రభు ఏ రోజు పుట్టాడనేటువంటి ఆ డేట్ బైబిల్లో లేదు. ఎందుకు లేదు అంటే ఆ డేట్ని ఇలా పండగ చేస్తారని ముందుగానే దేవుడు చెయ్యొద్దు, ఒక రోజుకి ప్రత్యేకత ఇవ్వద్దు అనే దానికి ఉద్దేశపూర్వకంగానే వ్రాయించలేదు. ఎందుకంటే ఆయన డేట్ తెలిసిందనుకోండి ఇక ఆ రోజు పండగ చేసేస్తారు. కాబట్టి దేవుడు బైబిల్లో దేవుని గురించి వర్ణించుకుంటాడు కదా, ఆయన పోలిక వర్ణించాల. సో క్రిస్మస్ అనేది క్రిస్మసే కాదు అసలు. క్రిస్మస్ అనేది ఒక అన్య సంప్రదాయం, అది ఆర్సీఎం వాళ్ళు తెచ్చినటువంటి ఒక అన్య సంప్రదాయం. అది అన్ని సంప్రదాయాన్ని పాటించకూడదు అని అన్నారు బైబిల్లో ఉంది. అందుకే కదా ఏ క్రైస్తవుడు క్రిస్మస్ చేయడు, బైబిల్ పాటించే క్రైస్తవుడు క్రిస్మస్ చేయడు. మరి క్రిస్టియన్స్ అందరూ మాక్సిమం క్రిస్మస్ చేస్తారు, మరి మాక్సిమం వ్యక్తులు చేసుకుంటారు. నేను అదే చెప్తున్నాను, తెలియక. మీరు జరుపుకుంటున్నారా? నేనేం జరపను, నాకు అలాంటిది ఏముండదు. ఈ క్రిస్మస్ ట్రీ, ఈ స్టార్, ఇవన్నీ ఏంటి? ఇప్పుడు వచ్చే గాలివానికి గడ్డపారే కొట్టుకొని పోతూ ఉంటే ఇక చీపురు కట్ట ఎక్కడ ఉంటుంది? క్రిస్మస్ అనేదే లేదంటే ఇక క్రిస్మస్ ట్రీ అని, క్రిస్మస్ తాత అని, క్రిస్మస్ క్యాండిల్స్ అని, క్రిస్మస్ బెల్స్ అని ఇవన్నీ అబద్ధాలే కదా. అసలుదే లేదని చెప్పేసాను. ఇక చెట్టు ఎక్కడ ఉంటుంది, తాత ఎక్కడ ఉంటాడు? వీళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా ఎప్పుడో. అంటే ఆ రోజున ఒక తార ఆకాశంలో వెలిసింది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది, ఇది చరిత్ర. కానీ మీరు చర్చి మీద పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి అని బైబిల్ ఏం చెప్పలేదు. యాక్చువల్గా ఒక స్టార్ అయితే ఉంది, అదే స్టార్ని December 25 అని చెప్పి ఊహించుకొని చేస్తున్నారా? అంటే ఒక పండగని పుట్టించుకున్నారు, బైబిల్లో లేదు అది. మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేసి అడిగాడు, బ్రదర్ మీటింగ్కి రావాలి, సెమీ క్రిస్మస్ జరుపుతాం రావాలి అని చెప్పాడు. అంటే ప్రసంగం చేయడానికి. ఓకే, మీరు చచ్చిపోయినప్పుడు పిలిచినా వస్తాను, పెళ్ళికి పిలిచినా వస్తాను, ఏ దానికి పిలిచినా నేను వస్తాను. ఎందుకంటే నా పని ఏంటంటే యేసు ప్రభు గురించి చెప్పడం. అక్కడ వెళ్ళి ఏం చెప్పాలో అది చెప్తాను నేను, ఎందుకంటే ఒక టీచర్గా నేను అదే చేస్తాను. సరే వస్తాను బ్రదర్, వాకింగ్ చెప్తానని చెప్పాను. అయితే బ్రదర్ విషయం ఏంటంటే 7 అడుగులు స్టార్ పెడుతున్నాం మా చర్చ్ ఎదురుగా. ఈ సంవత్సరం 7 అడుగులు పెడుతున్నారంట, పెద్ద స్టార్ ఒకటి పెడుతున్నారు. దాన్ని ఓపెన్ చేయాలి మీరు అని అన్నారు. సారీ నేను అలా చెయ్యను అని చెప్పాను. మీరు చేసేదే లేదు బ్రదర్, అలా స్విచ్ నొక్కాలి అంతే, లోపల లైట్ వెలుగుతా అన్నాడు. ఏది నొక్కను, వచ్చి వాకింగ్ చెప్పి మరలా వచ్చేస్తాను. ఏ కేక్ కట్ చేయడం కానీ, స్విచ్లు నొక్కడం కానీ ఇవన్నీ నా సంబంధం లేదు. వేదిక మీదకి వస్తాను, బైబిల్ ఏం చెప్తాను చెప్తాను, మళ్ళీ వస్తాను. ఇష్టమైతే ఓకే, లేకపోతే మీ పని మీరు చేసుకుని నా పని నేను చేసుకుంటా అని చెప్పాను. అంతే, సరే బ్రదర్ అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అంటే ఇలా వెళ్ళి స్విచ్ నొక్కడం నాకు ఇష్టం లేదు. అంటే చూపిస్తున్నట్టే కదా మీరు కూడా. అంతే కదా, నేను దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టే కదా. కాబట్టి వాక్యం చెప్పడానికి ఎప్పుడు పిలిచినా వెళ్తాను, ఎక్కడికి పిలిచినా వెళ్తాను, ఎవరు పిలిచినా వెళ్తాను. కానీ నేనేం చెప్పాలో అదే చెప్పి వస్తాను. అంతే తప్ప వాళ్ళు పెట్టుకున్న పద్ధతులను గౌరవించి అందులో మునిగి తేలను. నేనేం చెప్పాలో అదే చెప్తాను. అండ్ మీరు వాక్యం చెప్పేటప్పుడైనా ఈ పద్ధతులన్నీ మన క్రిస్టియానిటీకి సంబంధించినవి వస్తాను. అందుకే నన్ను చాలా మంది పిలవరు. ఎవరైతే పిలుస్తారో అక్కడ ఏదైనా తేడా ఉంటే దాన్ని చెప్పే వస్తాను, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పే వస్తాను. అంటే మ్యాక్సిమం క్రిస్టియానిటీకి సంబంధించి లైక్ యేసుప్రభుని నమ్ముతున్న వాళ్ళందరికీ డిసెంబర్ అనేది ఒక అద్భుతమైన నెల, పవిత్రమైన నెల. ఈ నెల అంతా కూడా ఇప్పుడు మన December 1 నుంచి ఫాస్టింగ్ చేసేవాళ్ళు, తినకుండా ఉండేవాళ్ళు 41 రోజులు అని చెప్పి ఇది కూడా విన్నాను. గుడ్ ఫ్రైడే, లెంట్ డేస్ అంటారు. 40 రోజులు మాంసం ముట్టకుండా, సమాధుల దగ్గర వెళ్ళకుండా, లేకపోతే సారాయి తాకుండా, లేకపోతే అది కూడా బూటకమేనా? మరి అంతే కదా. అలా ఏంటంటే 40 రోజులు ఉపవాసం ఉండి ఏంటంటో చేస్తుంటారు, అవి లెంట్ డేస్. ఇది క్రిస్మస్, ఈ నెలలో ఉపవాసం ఉంటారు, ఈ నెలలో ఫుల్గా తిని తాగుతారు. నార్మల్ ప్రార్థనలు అయితే చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ నెలలో ప్రార్థనలు, క్యారల్స్ ఉంటాయి. ఏంటివి క్యారల్స్ అని? అంటే లెంట్ డేస్లో బాధపడేదానికి సంబంధించి ఉంటాయి. ప్రార్థన చేయడాలు, మాంసం మానేయడాలు, లేకపోతే పండగలకు వెళ్ళకపోవడాలు, పెళ్ళిళ్ళకు వెళ్ళకపోవడాలు, కిందనే పడుకోవడాలు, సబ్బే స్నానం చేయకుండా ఉండడాలు, లేకపోతే ఉపవాసం ఉండడాలు, చెప్పులు వేసుకోకపోవడాలు. మా దీక్షల్లాగా కనిపిస్తున్నాయి. మీ దీక్షల కంటే ఇంకా దిగజారిపోయి ఉంటాయి ఇవి. ఓకే, ఎందుకంటే ఇది అటు ఇటు కాదు కదా, ఇంకా విపరీతమైన ధోరణి ఉంటుంది ఇక్కడ. ఇలాంటి దరిద్రపు కొట్టు అంటే బాధకు సంబంధించి అన్నీ చేస్తారు. వాటిని లెంట్ డేస్ అంటారు, 40 రోజులు ఉంటుంది. క్రిస్మస్ అలా కాదు, ఇప్పుడు సంతోషానికి సంబంధించింది. ఆయన పుడుతున్నాడు కదా, తినడాలు, తాగడాలు. ఇప్పుడు ఎవడెవడు తాగుతాడో బయటకు వస్తుంది ఈ నెలలో.